సార్ మీలాంటి కొన్ని మెయిన్ థియేటర్లు రాజమండ్రిలో కానీ కాకినాడలో మెయింటైన్ చేస్తున్నారు పక్కన పెడితే ఆ. ఈ కింద సి సెంటర్లు అనేవి ఉన్నాయి కదా, అవునండి. వాళ్ళు ప్రాపర్ మరుగుదొడ్లు ఉండవు, ఉమ్. ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండదు, ఉమ్. సీట్లు సరిగ్గా ఉండవు, దుమ్ము కొట్టి ఉంటుంది, ఆ. వాళ్ళు ఏం మెయింటైన్ చేయరు, ఆ. బట్ రెంట్లు మాత్రం గట్టిగా తీసుకుంటారు. ఆ. ఆ? ఆ. ఇప్పుడు మా సినిమాకి ఆ, పెద్ద షేరింగ్స్తో సహా వాళ్ళకి రేషియో ఎలా ఇస్తాం మేము ఆదాయం? ఒక మల్టీప్లెక్స్ మేము ఎందుకు షేరింగ్ ఇస్తున్నామంటే మల్టీప్లెక్స్ మీద జనాలు ఇంట్రెస్ట్ పడి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే మెయింటెనెన్స్, ఆ లుక్, క్వాలిటీ ఆఫ్ ఈ విజువల్ ఇది అన్నీ కలిపి వాళ్ళు జనాలు దానికి వెళ్తున్నారు. సో వాడు రేట్ తీసుకుంటున్నాడు కాబట్టి వాడికి మేము షేరింగ్ ఇస్తున్నాము. అవునండి. బట్ ఏ ఫెసిలిటీ ఏమీ లేకుండా ఒక తెరగట్టి వేసేసి చిన్న థియేటర్కి మేము ఎందుకు ఇవ్వాలి అన్నది ఒక పాయింట్ వాళ్ళు చెప్తున్నారు. ఏంటి ఒక్కసారి చెప్పిన వాళ్ళని ఒకసారి థియేటర్లకు వచ్చి చూసుకోమన్నాడు సార్. ఏ థియేటర్ ఆ థియేటర్లు మా జిల్లాలో రిలీజ్ అయిన థియేటర్లు ఏసీ థియేటర్లు, ఎయిర్ కండిషన్లే మొత్తం. ఏంటి నెక్స్ట్ టాయిలెట్స్ కానీ మెయింటెనెన్స్ కానీ అసలు ఏ విధమైన తేడా ఉండదండి ఎక్కడ. సి సెంటర్లో సి సెంటర్లు అన్నీ కూడా ఏసీయే. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎప్పుడో పాత గురించి చెప్తున్నారేమో కానీ ఆ మైండ్ సెట్ ఇప్పుడు కూడా అది ఇవాళ కూడా అదే పాయింట్ అది రాంగ్ అండి. ఒకసారి చూసుకోమనండి. ఎందుకంటే మీరు ఈ సోకాల్ ప్రొడ్యూసర్లు అన్నీ చెప్తున్నారు కదా, ఇప్పుడు సి క్లాసుల్లో నాన్ ఏసీ థియేటర్ మెయింటెనెన్స్ లేని థియేటర్లకి 200-250 రూపాయలు ఎందుకు అమ్మంటున్నారండి? పాయింట్ చెప్పండి సార్. అది పాయింట్ మీరు అన్న పాయింట్. అదే ఇప్పుడు మీరు అడుగుతున్న కరెక్ట్ పాయింట్. ఏ ఫెసిలిటీ లేని ఏమీ సరిగ్గా మెయింటెనెన్స్ లేని సి క్లాస్ థియేటర్లో మీరు మీ టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారు? అదంతా విట్టుదండి. అన్నీ ఏసీ థియేటర్లు అన్నీ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ రేట్లు పెంచవలసి వస్తుందండి. అది కూడా దీనివల్ల రేట్లు పెంచడం వల్ల ఎవరికి డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబ్యూటర్ కానీ అసలు ఏ విధమైనది కూడా ఛాన్స్ లేదు సార్. మిగిలి ఛాన్సే లేదు. ఏదో అనుకుంటున్నారు కానీ అది ఏదంటే ఫిగర్ కనబడ్డానికి తప్పితే అది రేట్లు వస్తున్నాయని ఆ బోధంలాగా ప్రొడ్యూసర్లు చూపించేసి, అంటే ఆయనకే ఖర్చు అవుతుంది కాదంటలేదు, అది చూపించేసి వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఆశ ఏంటంటే 150 రూపాయలు ఉన్నది 250 రూపాయలు ఆడియన్స్ మామూలు 150 రూపాయలు ఫుల్ అయితే 6 లక్షలు వస్తుంది షేరు. అదే మనకి ఇది రేట్లు పెంచితే 9 లక్షలు 10 లక్షలు వచ్చేస్తుంది అన్న థాట్లో డిస్ట్రిబ్యూటర్ ఉంటున్నాడు. కానీ ఆ వ్యాపారం 3 రోజులే జరుగుతుంది అన్నది ఆలోచించడం లేదు. ఎప్పుడు కూడా ఆశ అండి. ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా, నేను కూడా డిస్ట్రిబ్యూటరే కదా, ఈ సినిమా పోతే ఇంకో సినిమా కొడతాం బ్రహ్మాండంగా ఉంటుంది అన్న ఆలోచనతో ఏంటంటే మునిగిపోయింది. ఇంక వేరే వ్యాపారం చేయలేక ఎలా కంటిన్యూ చేస్తున్నారు. కానీ నిజంగా కానీ డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా లేడు, ఎగ్జిబ్యూటర్ ఓన్లీ పర్సంటేజ్ ఎందుకు అవుతుందంటే సార్, చిన్న ఎగ్జాంపుల్ సార్, హిట్ సినిమా వచ్చింది అనుకోండి, పెద్ద హిట్ సినిమా వచ్చింది, మేము అడిగింది పర్సంటేజ్ మేము మల్టీప్లెక్స్ స్టైల్లో మేము అడగటం లేదు సార్. మీరు గమనించండి, మల్టీప్లెక్స్ అయితే 55-45 మేము అలాగ అడగటం లేదు. మీరు ఇది మాత్రం ప్రొడ్యూసర్లందరికీ కూడా మీ ముఖంగా తెలియజేయండి. ఏంటంటే మేము మల్టీప్లెక్స్ రేషన్లు అడుగుతలేదు. మేము అడిగింది ఏంటంటే ఆక్యుపెన్సీని బట్టి చెప్పించాం. మీకు ఫుల్ ఆక్యుపెన్సీ ఉంది, 80% తీసుకోండి, 20% ఇవ్వండి కింద స్టేషన్లు, లేకపోతే మాకు 70% ఇవ్వండి, మీరు 70% తీసుకొని మాకు 30% ఇవ్వండి. అంటే దీనికి ఏమైనా ఫ్రేమ్ చేశారంటే ఈ థియేటర్కి ఇలాగా ఈ థియేటర్ ఇలాగా అనలేదు సార్. కలెక్షన్ ఎంత వచ్చింది ఓన్లీ ఆడియన్స్ని బట్టి చెప్తున్నాం మేము. అంటే ఆడియన్స్ పర్సెంటేజ్ బట్టి చెయ్యండి. ఇప్పుడు 100% ఆక్యుపెన్సీ వచ్చింది, ఎంత 70 అయితే ఎంత ఇవ్వండి, 50 అయితే ఎంత ఆ విధంగా అడుగుతున్నాం. కానీ మల్టీప్లెక్స్ లాగా కదా బ్రహ్మాండం. అది ఒక్కసారి ఆలోచించమంటున్నామండి. మేము అడిగింది మేము న్యాయబద్ధంగానే అడుగుతున్నాం. అసలు ఏమీ లేదు. ఒకవేళ డిఫరెన్స్ అన్నది ఉంటే బాగా పెద్ద సినిమాకి డిఫరెన్స్, ఏ పుష్పాలు అంటే అటు పెద్ద హీరోలకి పెద్ద ఓపెనింగ్స్ వచ్చి ఉంటే డిఫరెన్స్ ఉంటే ఎంత తేడా ఉంటుంది సార్? ఓన్లీ మా డిస్ట్రిక్ట్ వరకు ఒక 50 లక్షలు ఉంటుంది సార్.